హలో గైస్. రేషన్‌కైతే టాస్క్‌లయితే మొదలైపోయాయి. దాంతో పాటు పోస్ట్ నామినేషన్స్ డ్రామా కూడా మొదలైంది. ప్రతి సీజన్‌లో మనం చూస్తూ ఉండేదే. నామినేషన్స్ తర్వాత ఒకరినొకరు కూల్ చేయడం కామన్. ఎందుకనుకుంటున్నారా? నెక్స్ట్ వీక్‌లో నామినేషన్స్ పడకుండా సేవ్ చేసుకోవడానికి. ఏం లేదండి, నామినేషన్ హీట్‌లో 100 మాటలనేస్తాం. అనిన మాటలన్నీ అవతలోళ్ళు పడరు కదా! దాని మీద కుట్ర ఏదో ఒకటి పెట్టుకుంటారు. మన మీద పగ పెట్టుకొని నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్స్‌లో సేమ్ ఏదో ఒక పాయింట్‌తో నామినేషన్ ఎయడానికైతే చూస్తా ఉంటారు. కానీ ఇవన్నీ ముందే ఆలోచించుకొని నామినేషన్స్ అవ్వగానే వాళ్ళ దగ్గరికెళ్ళి, "అరే! నేను అలా కాదురా, నేను ఆ హీట్ మూమెంట్‌లో ఏం చేయాలో అర్థం కాక నీతో అలా వాగేశాను. అంతేగాని నా మనసులో నీ మీద ఏమీ లేదు. నువ్వు మంచోడివి, నేను మంచోడిని. మనం అలానే కలుసుకుంటూ ఎళ్ళిపోవాలి ఈ జర్నీలో. నా మీద నువ్వు నామినేట్ చేయకు. నీ మీద నేను ఇంకోసారి నామినేట్ చేయను." అది ఇది అని చెప్పనేసి పోస్ట్ నామినేషన్స్‌లో ఇష్టం వచ్చిన డ్రామా అయితే జరుగుతదండి. కానీ 'యష్మి గౌడ' పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి థాట్ ప్రాసెస్సే లేదండి. ఎందుకంటే ఇన్ని రోజులు 'యష్మి గౌడ' క్లాన్‌లో సోనియా అయితే ఉన్నింది. కానీ సోనియా ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి సడెన్‌గా 'యష్మి గౌడ'ని నామినేట్ చేసేసరికి యష్మికి షాక్ అయిపోయింది. ఎందుకంటే 2 వీక్స్ నుంచి నామినేషన్స్‌లో లేదు. నామినేషన్స్‌లో రాగానే 5, 6 ఓట్లు గట్టిగా పడ్డాయి. బయట ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పనేసి ఆమెకైతే మైండ్ పోతుంది. అసల పిచ్చి పిచ్చిగా రియాక్ట్ అవుతుంది. కానీ ఒక విషయం ఏంటంటే, మనం 'మణికంఠ' గురించి మాట్లాడుకోవాలండి. 'మణికంఠ' ఏంటో అపరిచితుల్లా బిహేవ్ చేస్తున్నాడు. ఒకరోజు 'రెమో'లాగా ఉంటాడు. ఒకరోజు 'రాము' అయిపోతాడు. ఏడుస్తూ ఉంటాడు. ఇంకో రోజేమో అపరిచితుల్లాగా అందరి మీద చిరాకు పడతా ఉంటాడు. ఒక్క విషయం ఏంటంటే, ఏ వుమెన్ అయినా, అమ్మాయి ఎవరైనా గానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని ఊరికనే హగ్ చేసుకోవడం, టచ్ చేస్తా ఉంటే వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా ఫీలింగ్ అయితే ఉంటదండి. 'యష్మి గౌడ' గూడా ఆ ఫీలింగ్‌నయితే వ్యక్తం చేసింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, 'యష్మి గౌడ' ఇలా సింగిల్‌గా కూర్చొని బాధపడే బదులు డైరెక్ట్‌గా 'మణికంఠకి' మొఖం మీద చెప్తే, లైక్ "నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని" చెప్పంటే అయినా ఇంత అడ్వాంటేజ్ తీసుకోడు కదా అని చెప్పనేసి. జస్ట్ వాడికి పర్మిషన్ ఇచ్చి, వాడికి అడ్వాంటేజ్ తీసుకునేంత సేపు వెయిట్ చేయించి, తర్వాత నువ్వు బాధపడతా ఉంటే, అది సింపతి కార్డ్ లాగానే పోర్ట్రే అవుతది. ఎందుకంటే నువ్వు నామినేషన్స్‌లో ఉన్నావు గాబట్టి, సింపతి కార్డ్ నీకు ఖచ్చితంగా అవసరం అవుతది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లోకొస్తున్నావు. మనకు సపోర్ట్ కావాలి, ఓట్లు పడాలి అని చెప్పంటే, ఖచ్చితంగా సింపతి వర్కౌట్ అవుతది అని చెప్పనేసి చాలా సీజన్స్ నుంచి చూసుంటారు గాబట్టి, ఆ సింపతి కార్డ్ ప్లే చేస్తుందని నా అభిప్రాయం. సో, పోస్ట్ నామినేషన్స్ తర్వాత చాలా డ్రామా అయితే జరిగింది. దాంతో పాటు మన రేషన్ కోసం టాస్క్స్ కూడా జరగాలి గదా! అవునండి. మనం ఎన్ని పనులు చేసినా అది ఆహ్, పొట్టకూటి కోసమే. సో, పొట్టకూటి కోసం కోటి పనులైనా చేస్తారు అని చెప్పి అంటారు గదా! సేమ్ అలానే రేషన్ కోసం ఎన్ని టాస్క్‌లైనా ఆడడానికైతే సిద్ధంగా ఉన్నారు మన 'శక్తి' క్లాను మరియు 'కాంతార' క్లాన్ అయితే. బట్ 'బిగ్ బాస్' అయితే సింపుల్‌గా అయితే ప్లాన్ చేయరు కదా! ఏ టాస్క్ ఉన్నా చాలా వింతగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ సీజన్‌లో. సో, మొదటి టాస్క్‌లో అయితే మన 'కాంతార' టీమ్ నుంచి నబీల్ అయితే వచ్చాడు. మరియు మన 'శక్తి' టీమ్ నుంచి పృథ్వీ అయితే వచ్చారు. సో, ఈ టాస్క్ చాలా సింపుల్‌గా ఉందండి. బట్ దీంట్లో చూపించిన ఆ అగ్రెషన్ అనేది నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఇది ఒక మైండ్ సెట్‌కి సంబంధించిన గేమ్ అని నా అభిప్రాయం. నబీల్ చాలా అసలు ఆయన పేషెన్స్ లెవెల్‌కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఎంత పేషెంట్‌గా ఆడుతున్నారంటే ఇంకా నిజంగా భూగర్భం ద భూగర్భ తల్లుంటది కదా! ఆమెకుండే అంత సహనం పెట్టుకొని ఆయన గేమ్ అయితే ఆడుతున్నారని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక పక్క నుంచి పృథ్వీ తోస్తున్నాడు, కింద పడి దొర్లుతున్నాడు. ఎట్లంటే అట్లా చేస్తున్నా గాని పేషెన్స్ లెవెల్‌ని ఎక్కడా తగ్గకుండా ఆయన గేమ్ ఆడి మనం గెలవాలి. ఆ ఒక్క పాయింట్‌లో మైండ్‌లో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందొచ్చినా గానీ గేమ్ మీద ఫోకస్ చేసి ఆ 'బిగ్ బాస్' చెప్పిన రూల్స్ అన్నీ ప్రతి ఒక్కటి పాటించి గేమ్స్ అయితే ఆడాడండి. ఈ గేమ్ చాలా సింపుల్ టాస్క్. దీంట్లో ఇంత అగ్రెషన్ చూపించాల్సిన అవసరం లేదు. చూపిస్తున్న ఆ వాల్‌లో క్లాన్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోస్ పేర్చాలి. ఎవరైతే ఎక్కువ ఫోటోస్ పేరుస్తారో వాళ్ళైతే విజయం సాధిస్తారు. సో, ఈ గేమ్‌లో పృథ్వీని ఓడించింది ఆయన అటాకింగే. సో, సింపుల్‌గా ఒక కూల్ మైండ్ సెట్‌తో ఆయన ఫోటో ఫ్రేమ్స్ మాత్రం పేర్చునుంటే ఖచ్చితంగా పృథ్వీ గెలిచుంటాడండి. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నబీల్ త్వరగా అన్ని ఫోటోస్ పేర్చేసినా గానీ, పృథ్వీ యొక్క అగ్రెషన్ వల్ల పృథ్వీ అయితే ఓడిపోయాడు. సీత సంచాలక్‌గా సూపర్‌గా చేసిందండి. ఎందుకంటే ఆహ్,
బిగ్ బాస్ ఖచ్చితంగా చెప్పారు. మీరు ఫిజికల్ అవుతున్నారు. ఒకరినొకరు ముట్టుకోవద్దండి ఇక నుంచి అని చెప్పినప్పుడు, సీత స్టాండ్ తీసుకొని వాళ్ళ టీమ్ అయినా గాని, పృథ్వీ వాళ్ళ టీమ్ అయినా గాని, రేషన్ వాళ్ళ టీమ్‌కి చాలా ఇంపార్టెంట్ అయినా కూడా, పృథ్వీ చాలా అగ్రెషన్ చూపిస్తున్నాడు, ఫిజికల్ అవుతున్నాడు అని చెప్పనేసి పృథ్వీని డైరెక్ట్‌గా డిస్‌క్వాలిఫై చేసింది. ఎక్కువ మంది సంచాలక్స్ అయితే చేయరండి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క సీజన్‌లో గూడా సంచాలక్ ఒక టీమ్‌కి సంబంధించిన వాడైతే వాళ్ళకే సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అంతే గదండీ! మన టీము గెలవాలి. అది ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పనేసి ఎక్కువ మంది కోరుకుంటారు. కానీ సీత మాత్రం న్యాయం వైపే నిలిచిందండి. నబీల్ పేషెన్స్‌కి నేను నిజంగా ఇంకోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో, ఈయనొచ్చి బిగ్ బాస్ ముట్టుకోవద్దు, తోసుకోవద్దు అని చెప్తున్నా గానీ, పృథ్వీ వచ్చి ఊరికనే ఫిజికల్ అవుతున్నాడు, ఊరికనే కింద పడేస్తున్నాడు, తోస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. కానీ ఎక్కడ ఆయన అగ్రెషన్ చూపియకుండా నబీల్ కేవలం టాస్క్ మీద మాత్రమే ఫోకస్ చేశాడు. సో, ఫైనల్‌గా ఆయనైతే గెలిచాడు. సో, అభయ్‌కి ఒక వెబ్బన్ అనే చెప్పాలి వాళ్ళ క్లాన్‌లో నబీల్. సో, ప్రతి ఒక్క టాస్క్ నబీల్ ఆడుంటే రేషన్ వీళ్ళకే వచ్చేదని నా అభిప్రాయం అండి. బట్ మీరు ఇక్కడ గమనించాల్సిందేంటంటే, మనకు 3 టాస్క్సే ఉన్నాయి. రేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 టాస్క్స్ బాగా పెర్ఫార్మ్ చేయాలి అని అనుకుంటే, అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా, మన క్లాన్‌లో ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉన్నారో వాళ్ళనే పార్టిసిపేట్ చేసేలాగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలండి. అంతేగాని పలానా వాళ్ళొచ్చి వీక్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. లేదని చెప్పట్లేదు. వాళ్ళొచ్చి లైక్ నేను గూడా ఆడుతాను అని చెప్పినప్పుడు ఛాన్స్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇవ్వకూడదు. ఎలాంటి సిట్యుయేషన్ ఏదైనా కెప్టెన్ అయ్యేటప్పుడు లేదా చీఫ్ అయ్యేటప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మనము టాస్క్స్ ఆడడానికి ఛాన్స్ ఇవ్వాలి. రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇచ్చుండకూడదు అని నా అభిప్రాయం. అభయ్ అయితే సెకండ్ టాస్క్‌లో అదే తప్పైతే చేశారండి. కాకపోతే ఎపిసోడ్ జరుగుతున్నంత సేపు ఈ టాస్క్సేనా, ఈ గొడవలేనా అంటే మధ్యలో రొమాంటిక్ స్టోరీ గూడా పెట్టాడండి మన బిగ్ బాస్. మనం ప్రోమోలో చూసినట్లయితే ప్రోమోలో నార్మల్ కాన్వర్జేషన్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో నా 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 అని చెప్పనేసి లవ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొడతారండి. కొట్టేసరికి ప్రోమో చూసినోళ్ళందరూ ఆహా! ఏదో నడుపుతున్నారు లవ్ స్టోరీలు, లవ్ ట్రాక్‌లయితే జరుగుతున్నాయి బిగ్ బాస్‌లో అని చెప్పనేసి అందరూ నమ్మేటట్టుగా చేస్తారండి ప్రోమోలో. కానీ మనకి ఎపిసోడ్‌లోకొస్తే మనకు అసలు విషయం అర్థమవుతది. ఎపిసోడ్‌లో ఏమీ ఉండదు. వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ ఉండదు. ఏమీ ఉండదు. జస్ట్ ఆ కాన్వర్సేషన్ ఏదైనా వచ్చుంటది. లైక్ నేను నీకెప్పుడైనా ఫ్లర్ట్ చేశానా నీతో అలా అని చెప్పనేసి నార్మల్ కాన్వర్సేషన్స్ లేదా వాళ్ళ చిలిపిగా ఆడుకునేటివి వీటన్నిటిని మన ప్రోమోలో ఎలా చూపిస్తారంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కేనండి ప్రతి ఒక్క దానికి. మన మీమ్స్‌లో చూసినా, ఎక్కడ చూసినా గానీ కామెడీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏస్తే కామెడీ అయిపోతది. సీరియస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏస్తే సీరియస్ అయిపోతది. సో, ప్రోమోస్‌లో ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఈ లవ్ ట్రాక్ ఉందేమో ఎపిసోడ్‌లో అది ఇది అనుకున్నాను. బట్ అంతగా ఏమి అనిపించలేదు లవ్ ట్రాక్. బట్ సింపుల్‌గా కాన్వర్జేషన్ అయితే బాగా బిల్డ్ చేస్తున్నారండి. మనకు మన 'బిగ్ బాస్' ఎపిసోడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఓన్లీ టాస్క్స్ ఒక్కటే గాదు. దాంతో పాటు ఆహ్, మన ఈ మధ్యలో కాన్వర్జేషన్స్, వాళ్ళ మధ్యలో జోక్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగొచ్చిందనే చెప్పాలి ఖచ్చితంగా. సో, నెక్స్ట్ సెకండ్ టాస్క్ అయితే పెట్టారండి. మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసినట్లయితే తెలుస్తది. ఏంటంటే నత్తలాగా పాక్కుంటూ వెళ్ళి ముందరైతే క్యాబేజెస్ పెట్టారు. ఆ క్యాబేజెస్‌ని ఈ రోల్స్ అన్నిటిని దాటించి ఆ బ్లాక్ లైన్ దాటించేయాలి. సో, అదైతే టాస్క్. నేను మళ్ళీ చెప్తున్నానండి. మనకు రేషన్ కోసం టాస్క్స్ పెట్టినప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని పంపించాలి. అయ్యో! పలానాయన ఆడలేదు. ఆయనకొక ఛాన్స్ ఇద్దాం అని చెప్పనేసి ఎప్పుడు ఆ మైండ్ సెట్ అయితే ఉండకూడదండి. ఎందుకంటే రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లాస్ట్ వీక్ మీరు చూసినట్లయితే నిఖిల్ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు రేషన్ సరిగ్గా రాకుండా. సో, ఈ టాస్క్‌లో నబీల్ కానీ, లేదన్నా ఆదిత్య ఓం గానీ, లేదంటే మణికంఠ గానీ వాళ్ళ టీమ్ నుంచి వచ్చి ఆడుంటే ఖచ్చితంగా గెలుచుంటారని నా అభిప్రాయం అండి. ఎందుకంటే సోనియా చాలా స్లోగా ఉన్నింది ఈ టాస్క్‌లో. బట్ ప్రేరణ కంపేర్ చేసుకుంటే ప్రేరణ చాలా ఫాస్ట్‌గా ఆడింది. బట్ అవతల సైడ్ నుంచి ఆదిత్య ఓం దగ్గర అంత సపోర్ట్ అయితే రాలేదు. ఇటు సైడ్ నుంచి నిఖిల్ అసల ఆదిత్య ఓం సగం ట్రాక్ క్రాస్ చేసేటప్పటికి నిఖిల్ ఫుల్ ట్రాక్ అయితే క్రాస్ చేసేస్తున్నాడు. నిఖిల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. టాస్క్స్ ప్రతి ఒక్కటి 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో గెలుస్తున్నాడు. మనం ఎంత ఆడినా గానీ గెలిచిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటాం. సో, ఖచ్చితంగా గెలవాలి అని ఆడుతున్నాడు నిఖిల్. నిఖిల్ ఇంకొకటి నాకు ప్లస్ పాయింట్ బాగా నచ్చిందేంటంటే నిఖిల్‌లో
ఎంత వాళ్ళ టీమ్‌కి ఎన్ని టాస్క్స్ వచ్చినా గానీ, ఆయనే ముందుండి స్టాండ్ తీసుకొని 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అయ్యో! మనం ఎంతసేపు ఆడాము, అలిసిపోతాము. మన బాడీకి ఏదైనా అవుతది. ఇవంతా పట్టించుకోకుండా ఏ టాస్క్ ఉన్నా గానీ 100% ఎఫర్ట్ పెడుతున్నాడండి నిఖిల్. నిజంగా దీనికైతే మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా నిఖిల్‌ని. బట్ మనం ఓడిపోయిన తర్వాత సంచాలక్ మీద ఎగరడం వల్ల ఒక్క పర్సెంట్ కూడా ఉపయోగం అయితే లేదండి. మన ఆదిత్య ఓం వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఏంటంటే ఓడిపోయినప్పుడు ఓడిపోయామని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని అభయ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అభయ్ దగ్గర నుంచి ఈ మూమెంట్. ఎందుకంటే నార్మల్‌గా అభయ్ వాళ్ళు ఓడిపోయినప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసే గుణం ఉంది అభయ్‌లో అని అనుకున్నాను. బట్ ఓడిపోయిన తర్వాత మణికంఠ సంచాలక్‌గా ఉండేటప్పుడు నువ్వు కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోలేదు. అక్కడ ఆడ్ నంబర్‌లో ఉన్నప్పుడు నువ్వు రికరింగ్ చేయాల్సింది మళ్ళీ తీసుకొనొచ్చి ఆ క్యాబేజెస్ అన్నీ పెట్టుండాల్సిందే అని చెప్పన్నారు. బట్ బిగ్ బాస్ చాలా తెలివిగానే ప్లాన్ చేశారు. ఏంటి ఆడ్ నంబర్ అంటే 15 గాన పెడితే 7 అయిపోతాయి. ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఎవరైతే ఫాస్ట్‌గా ఉన్నారో వాళ్ళైతే ఎయిత్ క్యాబేజ్ దగ్గరికొస్తారా అని అనుకున్నారు. ఆయన 100% కరెక్ట్ మణికంఠ కరెక్ట్‌గానే డెసిషన్ తీసుకున్నారు. బట్ ఏంటంటే ఓడిపోయినప్పుడు యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలండి ఖచ్చితంగా. కానీ ఈయనేంటో రోమియోలాగా ఎవరు కన్సోల్ చేస్తే అప్పుడు అబ్బా! ఓకే సార్లే ఎవరో ఒకరు కన్సోల్ చేస్తున్నారు, హగ్స్ ఇస్తున్నారు అది ఇది అని చెప్పనేసి మేనేజ్ చేసుకుంటున్నాడు. సో, ఈ గేమ్ ఇలా జరుగుతుండగానే థర్డ్ టాస్క్ అయితే ఇచ్చేసారండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ 2 టాస్క్స్ ఉంటాయేమో, రేపు ఇంకో టాస్క్ ఉంటదేమో అనుకున్నాను. థర్డ్ టాస్క్ కూడా ఈరోజే పెట్టేశారండి. సో, థర్డ్ టాస్క్ చాలా సింపుల్‌గా ఉందండి. ఏం లేదు. ప్రతి క్లాన్‌లో నుంచి ఒక కంటెస్టెంట్ అయితే వస్తారు. వాళ్ళకైతే బెలూన్స్ కట్టేస్తారు. వాళ్ళ హెల్మెట్స్ పెట్టుకొని చేతిలో ఒక స్టిక్ లాగా ఇస్తారు. ఆ స్టిక్‌తో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొట్టాలి. లాస్ట్‌లో ఏ కంటెస్టెంట్ ఒంటి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళైతే విన్నర్స్ అని చెప్పనేసి ప్రకటించమన్నారు. బట్ సోనియా ఇక్కడ నాకెందుకో వాళ్ళ టీమ్‌కి ఫేవర్ చేసిందని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కంపేర్ చేసినట్లయితే నార్మల్‌గా నిఖిల్ వాళ్ళ క్లాన్‌లో సోనియా ఉంది. సోనియా ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే వాళ్ళ క్లాన్‌కి ఏదైనా మంచి జరిగితే అది ఎంత లెవెల్‌లో ఉన్నా ఆమె సపోర్ట్ ఇస్తది ఖచ్చితంగా. కొంతమందికి ఉంటదండి. మన సొంత క్లాన్ గెలవాలి అది ఇది అని చెప్పనేసి. బట్ నిన్ను సంచాలక్‌గా ఎంచుకున్నప్పుడు బోత్ సైడ్ నువ్వు స్టాండ్ తీసుకోవాలి. అభయ్ కూడా కొన్ని మిస్టేక్స్ చేశాడు. ఆ లైన్ క్రాస్ చేయొద్దు అన్నప్పుడు. బట్ ఒక స్ట్రాటజీ ప్లే చేశాడు అని చెప్పనేసి అభయ్ అయితే ఆయన పాయింట్‌ని ఆయన అప్రూవ్ చేసుకుంటున్నాడు. బట్ స్టిల్ ఆ లైన్ క్రాస్ చేయొద్దు అన్నప్పుడు క్రాస్ చేయకూడదు. నువ్వు స్ట్రాటజీ ప్లే చేస్తావు. ఏది ప్లే చేసినా లైన్ లోపలే ప్లే చేసుండాలి. బట్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్‌లో ఆయన బాడీకైతే ఒక బెలూన్ అయితే అటాచ్ అయింది. నిఖిల్‌కైతే ఎటువంటి బెలూన్ అటాచ్ అవ్వలేదు. సో, ఆ బేసిస్ మీద కంపేర్ చేస్తే మాత్రం అభయ్ వాళ్ళ టీమే గెలవాలి. బట్ సోనియా చాలా డిఫరెంట్ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చింది. ఆయన లైన్ బయట ఆడాడు, రూల్స్ బ్రేక్ చేశాడు. దాంతో పాటు బయట బెలూన్స్ ఎక్కువ మా క్లాన్‌కే ఉన్నాయి. నిఖిల్‌దే ఉంది కాబట్టి సో, నిఖిలే విన్నరు అది ఇది అని చెప్పనేసి ఫైనలైజ్ చేసి బిగ్ బాస్‌కైతే చెప్పేసింది. ఒక్కసారి బిగ్ బాస్‌కి చెప్పేసిన తర్వాత ఫైనల్ అయిపోయింది. సంచాలక్ డెసిషన్ ఫైనల్ బిగ్ బాస్‌లో. అది ఈ సీజన్ అనేసే కాదు, ఏ సీజన్‌లోనైనా సంచాలక్ డెసిషన్ ఫైనల్. తర్వాత మన అభయ్ అయితే సింపుల్‌గా సోనియా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఆయనేం చెప్పలేకపోయాడు, అరవలేకపోయాడు. ఎందుకంటే ఇంక సోనియా కదా! అరిస్తే ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ బాండింగ్ పోతది అని చెప్పనేసి. అలాంటి సమయంలో వచ్చిందండి యష్మి గౌడ. యష్మి గౌడ అదేందంటే ఎప్పుడు గాని ఒక అడ్వాంటేజ్ ఉంది. మనం ఇప్పుడు మాట్లాడొచ్చు. మనం వాగితే స్క్రీన్ టైమ్ వస్తది ఎపిసోడ్‌లో అది ఇది అని చెప్పంటే మాత్రం వచ్చి బడా 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 అని ఓ అని వాగేస్తది. ఏదో ఒకటి అది పాయింట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆపర్చునిటీ అనేది గ్రాబ్ చేసుకుంటదండి యష్మి గూడా ఎప్పుడు గాని. సో, ఈ ఎపిసోడ్‌లో కూడా అదే చేసింది. ఈ మన సోనియా సింగ్‌నైతే ఎడాపెడా వాయించేసింది. "నీకు అది రాదు, ఇది రాదు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నాకు నీ ఉద్దేశమే అర్థం కావట్లేదు." అది ఇది అని చెప్పనేసి ఫుల్‌గా తిట్టేసింది సోనియా సింగ్‌ని. బట్ మనమైతే ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి ఎన్ని కష్టాలున్నా గానీ మనం సోనియా సింగ్ ఎలా అయితే యష్మి గౌడని ఇగ్నోర్ చేసిందో అలా ఇగ్నోర్ చేయాలండి. అంతకు మించి మనం ఏం చేయలేము. సో, ఈ విషయం అయితే నచ్చింది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.